హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం 20వ వచనం 21వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. వచ్చే ఆదివారం కూడా నిత్య నిబంధన అనే దాని మీద వర్తమానం ఇస్తాను. థర్డ్ సెషన్లో, అంటే డిసెంబర్ నెల ఫస్ట్ వీక్లో. మంచిది. ఇక్కడ పౌలు వారు ఈ వచనాన్ని ప్రారంభిస్తూ గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు అంటాడు. గొర్రెల గొప్ప కాపరి. ఎవరయ్యా గొర్రెలంటే, యేసుక్రీస్తు నా దేవుడని నమ్మి ఆయన పాదాల చెంతకు వచ్చిన మనలను వాక్యం గొర్రెలతో పోలుస్తుంది. అఫ్కోర్స్ తప్పిపోయిన ప్రతి మనిషిని గొర్రెతో పోలుస్తుంది, అది కాదు. యేసును విశ్వసించి ఎందుకు దేవుడు మనలను గొర్రెలతో పోల్చాడో తెలుసా? సహజంగా ఏ జంతువు అయినా తన బలం మీద ఆధారపడుతుంది. ఈ సృష్టిలో కాపరి మీద ఆధారపడే జీవుల్లో ఏకైక జీవి, కాపరి మీద ఆధారపడే జీవుల్లో కొన్ని ప్రత్యేకమైన జీవులు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది గొర్రె. కాపరి లేకుండా ఒక అడుగు ముందుకేయదు, కాపరి లేకుండా ఓ ప్రాంతానికి వెళ్ళదు. ప్రతి క్షణం కాపరి మీద ఆధారపడి బ్రతుకుతుంది. నా వైపు చూడండి. సింహానికి కాపరులు ఉంటారా ఉండరా? పోయి కాపలా ఉండు తమ్ముడు, అయితే చూద్దాం. ఏమండి, అసలు సింహం కాపరిని ఆశ్రయించాలని ఇష్టపడిద్దా? అదేమనుకుంటుందో తెలుసా? నా పంజానే నా కాపరి, నా కోరలే నా కాపరి, నా బలమే నాకు కాపరి అని బలాన్ని కాపరిగా చేసుకుంటాయి. అవి పంజాను కాపరిగా చేసుకుంటాయి. సో కాబట్టి అవి తమ బలం మీద ఆధారపడతాయి కాబట్టి కాపరి వాటికి అవసరం లేకుండా అయిపోయింది. సరే, ఏనుగు ఉంది. ఏనుగు కాపరి ఉంటాడా? ఏనుగు తన బలం మీద ఆధారపడుతుందా? దాని ధైర్యం ఏంటంటే, నా తొండంతో 20 సంవత్సరాల క్రితం నాటిన చెట్టును కూడా ఉన్న బాటను లేపేయగలుగుతాయి. ఏమనుకున్నారు నా తొండం అంటే? ఈ తొండంతో నేనేమైనా చేయగలనని అది తన బలం మీద ఆధారపడుతుంది. సృష్టిలో ప్రతి జంతువు, ప్రతి జీవరాశి తన బలం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. తన బలం మీద ఆధారపడకుండా, తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకుండా ప్రతి క్షణం కాపరి మీద ఆధారపడే ఏకైక జంతువు గొర్రె. కానీ విచిత్రం తెలుసా? తమ బలం మీద ఆధారపడే జంతుజాలం అంతా కనుమరుగైపోతుంది. గొర్రెల మంద రోజు రోజుకు విస్తరిస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా గూగులమ్మ తల్లిని ఒక ప్రశ్న అడగండి. గూగులమ్మ తల్లిని ఒక ప్రశ్న అడగండి. ప్రపంచ దేశాల్లో ఎన్ని సింహాలు ఉన్నాయి? గూగులమ్మ తల్లి లెక్కేసి చెప్పు అని అడగండి. సరే, గూగులమ్మ తల్లి రెండో ప్రశ్న, ప్రపంచంలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఒకసారి లెక్కేసి చెప్పండి అని అంటే, ఈ రెండిట్లో టకమని దేనికి సమాధానం చెప్పిద్ది? ఎందుకో అడిగితే సింహాల లెక్క చెప్పిద్ది. ఏమంటే, ఆ నల్లమల అడవులో 7 ఉన్నాయి అంటండి. ఆ తర్వాత పలానా చోట ఇంకొక 3 ఉన్నాయి అంటండి. మొత్తం భారతదేశం అంతా కలిపితే ఇదిగో ఇన్ని అయిపోయినాయి. మొన్ననే మన నరేంద్ర మోడీ అయ్య గారు, ప్రధానమంత్రి గారు, పలానా చోట నుంచి చేత తీసుకొచ్చాడట, చిరుతుని తీసుకొచ్చాడట. అది 7 పిల్లలను పెట్టిందట. అది ఇప్పుడు హాట్ టాపిక్, మీకు తెలుసా? హాట్ టాపిక్.
7 పిల్లలను పెట్టిందట. అబ్బో మన చేత ఇన్ని చేతాలు ఉన్నాయి, ఇన్ని చిరుత పుల్లు ఉన్నాయి, ఇదిగో ఇన్ని సింహాలు ఉన్నాయి, ఇన్ని పులులు లెక్క ఉన్నాయి. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు పులుల్ని, సింహాలని. గొర్రెలు ఉన్నాయో చెప్పండి అంటే అంటది, ఎన్నని చెప్పుతున్నాయ్యా? 1, 2. నేను ఈ లెక్క పూర్తి చేసేలోపు ఇంకొక 100 తయారై ఉంటాయి. ఆ లెక్క పూర్తి చేసేలోపు ఇంకొక 1000 తయారై ఉంటాయి. గొర్రెల మంద రోజు రోజుకు విస్తరిస్తుంది. ఎందుకో తెలుసా? వాటికి ఒక కాపరి ఉన్నాడు గనుక, కాపరి సంరక్షణలో బ్రతుకుతూ ఉన్నాయి గనుక. ఎవరైనా మనల్ని చూసి అది కదా గొర్రెలు 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 అని అన్నారు. ఎస్, మేము గొర్రెలమే. ఎస్, మేము గొర్రెలమే. మనల్ని గొర్రెలనే ప్రతి వాళ్ళు, ఎగతాళిగానే ప్రతి వాడు తోడేలు జాతి విస్తరించడం చూసారా? ఆ జాతి ఎప్పటికప్పుడు అంతరించిపోతూ ఉంటుంది. సింహాల జాతి అంతరించిపోద్దేమో, తోడేళ్ల జాతి అంతరించిపోద్దేమో, వేట కుక్కల జాతి అంతరించిపోద్దేమో. గొర్రెల సంతతి రోజు రోజుకు అది ప్రవర్ధమానం చెందుతూ ఉంటుంది. ఏమండి, ఎంత ప్రవర్ధమానం చెందుతుందో మీకు అర్థం కావాలంటే 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా. ఈ 800 కోట్ల మంది ప్రజల్లో దరిదాపుగా 600 కోట్ల మంది ఆదివారం మధ్యాహ్నం ఏం తింటారు చెప్పండి? మీరు ఎట చూస్తున్నారంటే, అయ్యగారు మేము ఆల్రెడీ తినేసి వచ్చాము అయ్యగారు. నేనంట ఎన్ని గొర్రెలు చచ్చిపోతున్నాయి, ఎన్ని గొర్రెలు ప్రజలకు ఆహారం అయిపోతున్నాయి. మరి ఇంతమంది తిన్నా, నేనంట ఇంతమంది తిన్నా, వింటున్నారా? ఇంతమంది తిన్నా గొర్రెల సంతతి అంతరించిపోవట్లేదు. ఎందుకో తెలుసా? వాటిని పోషించే కాపరి ఒక ఆయన ఉన్నాడు, వాటిని కాపాడే కాపరి ఒక ఆయన ఉన్నాడు. మంద విస్తరించేటట్లుగా ఆ మంద పట్ల బాధ్యతగా వ్యవహరించే కాపరి ఒక ఆయన ఉన్నాడు. ఆ కాపరి ద్వారా గొర్రెల మంద రోజు రోజుకు విస్తరిస్తుంది. క్రైస్తవ జనమా, ఒక్కసారి చూడండి. నీ బ్రతుకులో మంచి ఉద్యోగం ఉండి ఉండొచ్చు, ఉండని సంతోషం. మంచి వ్యాపారం ఉండి ఉండొచ్చు, ఉండని సంతోషం. చక్కటి ఆర్థిక అనుకూలతలు నీకు ఉండి ఉండొచ్చు, ఉండని సంతోషం. దానికి మించిన ఆర్థిక ద్వారాలు దేవుడు నీ బ్రతుకులు తెరుచును గాక. తప్పకుండా తెరుస్తాడు. అయితే ఎన్ని ద్వారాలు తెరిచినా నీ ఆధారం మాత్రం దేవుడే అయి ఉండాలి. నువ్వు ఆధారపడాల్సింది నీ దేవుడే అయి ఉండాలి. కూర్చున్నా లేచినా, అయ్యా నా ఆధారుడవు నువ్వు, నీ మీద ఆనుకొని బ్రతుకుతున్నా, నువ్వు తప్పితే యేసయ్యా నాకెవరున్నారు? నేను కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు దేవుని మీద ఎప్పుడైనా కొంచెం బాధ అనిపించింది అనుకో, నేను ఇలా అంటా, యేసయ్యా నాలాంటి వాళ్ళు నీకు కోట్ల మంది ఉండొచ్చు, నాకు మాత్రం ఉంది నువ్వు ఒక్కడివేనయ్యా, నువ్వు ఒక్కడివే. నాలాంటి వాళ్ళు నీకు లక్షల మంది ఉండొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు, నా పరిస్థితి అది కాదు కదయ్యా. నాకున్న ఏకైక ఆధారం, నాకున్న ఏకైక బలం, నాకున్న ఏకైక ధైర్యం అది నీవే ప్రభువా అని. ప్రతి క్షణం ప్రభువు మీద మనం ఆధారపడితే, నాకు బైబిల్లో హృదయాన్ని ఉప్పొంగ చేసే ఒక మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలకు ఆధారుడు నరుడు కాడు. విన్నారు ఈ మాట? ఇశ్రాయేలీలకు ఆధారుడు నరుడు కాడు. మరి ఇశ్రాయేలీలకు ఆధారుడు ఎవరు? ఇశ్రాయేలీలకు ఆధారుడు దేవుడైన యెహోవా. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇశ్రాయేలీలకు ఆధారుడు దేవుడైన యెహోవా. ప్రతి క్షణం ఆ దేవుని మీద ఆధారపడు. కీర్తనలో సమూయేలు గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది, భూలోకములో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతూ ఉన్నాయి అనండి. ఎట్లా? జస్ట్ ఒక వారం రోజుల క్రితమే ఎలన్ మస్క్ ఒక బాంబు వేసాడు. ఏంటో తెలుసా? రాగల కాలంలో ప్రజలకు ఉద్యోగాలే ఉండవంట. ఇప్పుడు ఆధారం ఏమైపోతుంది? అది చెప్పాలి. ఆధారం ఏమైపోతుంది? ప్రపంచంలో ఏ ఆధారమైనా, అది సాఫ్ట్వేర్ రంగమా, కంపెనీ సెక్టారా, ఫ్యాబ్రికేషన్ సెక్టారా, ఎడ్యుకేషనల్ సెక్టారా, ఏ సెక్టార్ అయినా లోకంలో ఉన్న ప్రతి ఆధారం ఏదో ఒక రోజు కదిలిపోతుంది. నేనంట ఎప్పటికీ ఎన్నటికీ కదిలిపోక చిరస్మరణీయంగా నిలిచి ఉండే ఏకైక ఆధారం దేవుడనే ఆధారం. దేవుడనే ఆధారం. అందుకనే దావీదు అంటాడు, యెహోవాయే నా ఆధారం అనండి. అయ్యో దావీదు గారు, నీకు గొర్రెల మంద లేదా?
ఉన్నాయనండి. మా నాన్నగారి గొర్రె ఒళ్ళు 100, మరి 8 మంది అన్నదమ్ముళ్ళు అయినప్పుడు నీ వంతు చీల్చినప్పుడు దరిదాపుగా నీకు 12 గొర్రెల దాకా వస్తాయి కదా. అని 12 గొర్రెలు నీకు ఆధారం కాదా? కాదయ్యా. మీ నాన్న నీకు ఆధారం కాదా? కాదయ్యా. దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడు కదా, కుర్చీ నీకు ఆధారం కాదా? దావీదు నవ్వుతా ఏమంటాడో తెలుసా? కుర్చీ కాదు కానీ నాకు ఆధారం ఆ కుర్చీ ఇచ్చిన దేవుడు నాకు ఆధారం. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఏమన్నాను ఎంత బాగుందో చూడండి. కుర్చీ కాదు నాకు ఆధారం. విన్నారా? కుర్చీ కాదు నాకు ఆధారం, ఆ కుర్చీ మీనా ఏ దయగల దేవుడు కూర్చోబెట్టాడో, గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి ఈ పేదోడిని జ్ఞాపకం చేసుకొని ఆ సింహాసనం మీద ఏ దేవుడు కూర్చోబెట్టాడో, కుర్చీ కాదయ్యా నాకు ఆధారం, కుర్చీ మీద కూర్చోబెట్టిన దేవుడు నాకు ఆధారం. దేవుడు నాకు ఆధారం. ఇది ఎవరి స్వభావమో తెలుసా? గొర్రె స్వభావం. ఎవరి స్వభావం? అందుకని ప్రభు బిడ్డలారా, నీవు గొర్రెగా దేవుని సన్నిధిలో బ్రతుకో. ఆయన నా కాపరి. గొర్రె కాపరి మీద ఆధారపడ్డట్లుగా కరువు వచ్చిందా? కాపరి మీద ఆధారపడు. ఇంట్లో అనారోగ్యమా? కాపరి మీద ఆధారపడు. భార్యాభర్తల మధ్యలో అసమాధానమా? కాపరి మీద ఆధారపడు. పిల్లలు మాట వెంటలేదా? కాపరి మీద ఆధారపడు. ఎవరికి చెప్పుకోలేని గుండె కోత హృదయక్షేత్రంలో అనుభవిస్తున్నావా? సమస్య ఏదైనా నేను ప్రకటించే నా దేవుడు నీ సమస్యకు చాలిన దేవుడు. చప్పట్లు కొడతా ఆయనకి స్తోత్రాలు చెప్తా. కాపరి 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 అనే పేరు బైబిల్లో చాలా చోట్ల చూస్తాం కదా. బైబిల్ అంతటిలో నీవు ఆరాధించే దేవునికి, కాపరిగా పిలువబడుతున్న ఈ దేవునికి 3 శ్రేష్టమైన పేర్లు పెట్టబడ్డాయి. నంబర్ 1 మంచి కాపరి, నంబర్ 2 గొప్ప కాపరి, నంబర్ 3 ప్రధాన కాపరి. అనండి. చివరి మాట చెప్పి ఆపేస్తే అట్లా ముందు 2 ఎవరికి ఇస్తారు? నంబర్ 1 అట్లా పెదాలతో అన్నద్దు. మంచి కాపరి, మంచి కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. విన్నారా? మంచి కాపరి ఏం చేస్తారు? యేసుక్రీస్తు వారే చెప్తారు. చూడండి ఆ మాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. నాతో కలిసి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాడు. బిడ్లారా, లోకంలో 2 ఉన్నారు. ఒకడు దొంగ, రెండవది మంచి కాపరి. ఆ దొంగ ఎవరో తెలుసా? శత్రువైన సాతాను. శత్రువైన సాతాను మనుషుల జీవితాల్లో ప్రవేశించి మనుషుల జీవితాలను దోచుకుంటాడు, హత్య చేస్తాడు, బ్రతుకులను నాశనం చేస్తాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, టకామని సమాధానం చెప్పండి. సహజంగా ఏ వ్యక్తి అయినా, ప్రత్యేకంగా యవ్వన బిడ్డలు, శత్రువుగా పిలువబడుతున్న, దొంగగా పిలువబడుతున్న సైతాను గాడికి వెంటనే అవకాశం ఇస్తారా? దేవునికి అవకాశం ఇస్తారా? పెద్దగా చెప్పాలి, అదేదో చెప్పాలి. ఎవరికి అవకాశం ఇస్తారు? ఎక్కడైనా చూడండి, యవ్వన జీవితంలో అనేక మంది యవ్వన బిడ్డలు దొంగగా పిలువబడుతున్న సైతాను గాడికి అవకాశం ఇచ్చి, వాడు ఎవడో తెలుసా? దొంగ. వాడి మనిషి రూపంలో నీ దగ్గరికి రాడు, వాడి స్వభావాలను నీ లోపల చూపిస్తాడు. ఈ మాట పట్టుకోండి. వాడు డైరెక్ట్గా వచ్చి, కొంతమంది సైతాన్ గాడు ఇంట్లోకి వచ్చాడు. ఎట్టున్నాడమ్మా సైతాన్ గాడు? ఎట్టున్నాడు అంటే, నల్లగా ఉన్నాడయ్యా, తల మీద 2 కూరలు ఉన్నాయ్యా, పళ్ళు 2 బయటకు వచ్చి ఉన్నాయ్యా. సైతాన్ గాడు ఇప్పుడు అలా రాడు, అలా వచ్చి వ్యక్తులను నాశనం చేయడు. అయ్యా, సైతాన్ గాడు తన స్వభావాలను నీ లోపల జొప్పించి, వాడి స్వభావాలు నీలో కలుగు చేసి
నీ జీవితాన్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఏంటి వాడి స్వభావం? త్రాగుడు. ఏంటి వాడి స్వభావం? వ్యభిచారం. ఏంటి వాడి స్వభావం? ఆన్లైన్ బెట్టింగ్. ఏంటి వాడి స్వభావం? పోర్నోగ్రఫీ. ఏంటి వాడి స్వభావం? అక్రమ సంబంధాలు. ఏంటి వాడి స్వభావం? దురాశలతో కూడుకున్న యవన ఆశా ఇచ్చలు, తన అపవిత్రమైన కోరికలు నీ లోపల జొప్పింపజేసి వాడు ఏం చేస్తాడో తెలుసా? దొంగిలిస్తాడు. ఏం దొంగిలిస్తాడు? నీలో ఉన్న మంచి స్వభావాన్ని, నీలో ఉన్న మంచి వ్యక్తిత్వాన్ని, నీలో ఉన్న మంచి ఉన్నతమైన స్వభావాలను దొంగిలించి నిన్ను ఎలా చేస్తాడో తెలుసా? ఒక చట్టవాడిలాగా చేస్తాడు. వాడు దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? హత్య చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? మేలైనది ఏది నీలో మిగలకుండా సమస్తము నాశనమయ్యేటట్లుగా వాడు చేస్తాడు. మీకు తెలుసా, చాలాసార్లు ఈ వార్తలు వినేటప్పుడు అబ్బాయి ఎంత చెడ్డోడండి వాడు, అయ్యో తల్లిని చంపాడట, అయ్యో వీడు ఎంత చెడ్డోడండి భార్యని చంపాడట, అయ్యో వీడు ఎంత చెడ్డోడండి పిల్లల్ని చంపాడట, అయ్యో వీడు ఎంత చెడ్డదండి పిల్లల్ని చంపిందట. ఈ వార్తలు వింటాం కదా. నేనంట, ఎవడు స్వతహాగా చెడ్డోడు కాదు, కానీ వానిలో ప్రవేశించిన పాపం అంత చెడ్డదే. ఈ మాట వినండి అయ్యా. జస్ట్ ఉదయం ఫస్ట్ సెషన్లో కూడా చెప్పాను. చదువుకోరా బాబు అని హైదరాబాద్ ఇంజనీరింగ్ చదివించడానికి తల్లి పంపించింది. ఆ తల్లి హెడ్ మిస్సెస్. నెలకొచ్చి 1000 రూపాయలు కొడుకు పంపించేది. అందరూ ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు పూర్తి చేస్తారైతే వీడు 7 సంవత్సరాలు చదివాడు ఇంజనీరింగ్. ఎందుకు? డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. నేనంట, ఆ మత్తు పదార్థాలకు ఒకడు అలవాటు పడేటట్లుగా చేసేది ఎవరై అంటే దొంగ, శత్రువైన సాతాను. తమ్ముడు చూడండి, ఇక్కడ ఎవరు చెడ్డోళ్ళు లేరు. ప్రతి వ్యక్తికి మంచిగా బ్రతకాలనే ఆశ ఉంటుంది. కానీ దుష్టుడు వ్యక్తుల్లో ప్రవేశించి చెడ్డవాడిగా మంచివాడిని మార్చేస్తాడు. దొరలవాట్లకు బానిసలై తల్లి ఎంత చెప్పినా వినకపోతే వాడు అలాగే. ఈ డబ్బులు ఇట్లా పంపిస్తే వ్యసనాలకు బానిస అయిపోతున్నాడని ఒక 2 నెలలు వాడికి డబ్బులు పంపించలేదట. రోజు ఇంటికి వచ్చాడు. నాన్న స్నానం చేయడానికి వాష్రూమ్లోకి వెళ్ళాడు. తండ్రి వాష్రూమ్లోకి వెళ్ళాడో లేదో, కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చాడు. వీడికి మంచి రుచికరమైన భోజన పదార్థాలు తయారు చేయాలని కిచెన్లో తల్లి వంట చేస్తూ ఉంటే కిచెన్లోకి వెళ్ళి ఆ కిచెన్లో కత్తి తీసుకొని తల్లి మెడ మీద పొడిచి తల్లిని చంపేశాడు. చంపి ఆగాడా? ఆ తల్లి పండుకొని ఉంటే దరిదాపుగా 100 కత్తిపోట్లకు పైగా కస 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 పొడిచి ఆ తల్లి పేగులు బయటకు లాగి వెర్రి కేకేస్తున్నాడు. రేయ్, నీ భార్యను చంపాను రారా, ఆ తర్వాత నీదే వంతు రారా, నీ భార్యను చంపాను రారా. కిచెన్లో వాష్రూమ్లో ఉన్న తండ్రికి ఏమి వినపట్ల. ఏంటో ఈ గోల అని చెప్పి ఆ డోర్ తీసుకొని బయటకు వస్తే ఆ కొడుకు వికృత రూపం చూసి కన్న తల్లి పేగులు ఒంటి మీద వేసుకొని పిచ్చి కేకలేస్తున్నాడు. సహజంగా మనం అంటాం, ఎంత దుర్మార్గుడు వాడు అని అంటాం. కానీ నన్ను అడిగితే నేనేమంటాను తెలుసా? వాడిని దుర్మార్గుడిగా చేసింది వాడి పాపం. వాడినంత వికృతమైన వాడిగా చేసింది వాడి పాపం. ఈ సంగతి భక్తుడైన దావీదు గారు ఏమంటాడు తెలుసా? అయ్యో ప్రజలారా, భయము నొంది పాపము చేయుకుడి. ఏమన్నాడు? నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను. పాపం చేయటానికి భయపడే ప్రజలు తక్కువ, కానీ నేను చేస్తున్న పాపం ఎవరైనా చూస్తారేమో అని భయపడేవాళ్ళు ఎక్కువ. నా పాపం బయటపడిద్దేమో అని భయపడేవాళ్ళు ఎక్కువ. నేను పాపం చేస్తున్న సంగతి 10 మందికి తెలిసిద్దేమో అని భయపడే వ్యక్తులు ఉన్నారు. కానీ పాపం చేస్తున్నందుకు భయపడే వ్యక్తులు చాలా కొద్ది మంది. అమ్మా, వాడు దొంగ తల్లి, వాడు దొంగ. నీలో ఉన్న మంచి స్వభావాలన్నీ లాగేసి సంతోషానికి నిలయంగా ఉన్న నీ కుటుంబాన్ని నరక కోపంగా మార్చేవాడు శత్రువైన సాతాను. నాశనం చేస్తాడు. ఏమి నాశనం చేస్తాడు? నీ ఇంట్లో ఉన్న సంతోషం, భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన ఆప్యాయత, తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో ఉండాల్సిన ఆ ఆహ్లాదకరమైన వాతావరణం, వాటన్నిటిని దొంగిలించి ఆనందంగా బ్రతకాల్సిన నీ ఇల్లు ఎప్పుడు ఏడుపుతో, నాకు ఇట్లాంటి భర్త దొరికాడే, నాకు ఇలాంటి భార్య దొరికిందే, నా కడుపుని ఇలాంటి పిల్లలు పుట్టారే, అసలు పిల్లల్ని కనకుండా ఉంటే నేను బాగుండేదే, అసలు నాలాంటిది ఎందుకు పుట్టింది,
నాలాంటి వాడు ఎందుకు పుట్టాడు? జీవితకాలం ఏడుస్తూ ఏడుస్తూ వాళ్ళు బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? దొంగకు అవకాశం ఇస్తే. ప్రభు బిడ్డలారా, మీ అందరితో చెప్తున్నా, ప్రతి క్షణం నీ కాపరి ఏం చెప్తాడో, నీ కాపరి స్వరమేంటో, ఎలా బ్రతకమని నీ కాపరి నీతో మాట్లాడుతున్నాడో, నీ కాపరి స్వరం విని ఆ కాపరి అడుగుజాడల్లో నువ్వు కొనసాగుతూ వెళ్ళిపో. ఈ కాపరి నిన్ను కాపాడుకోవటానికి ఎప్పటికే ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినవాడు ఏదైనా నీ కొరకు చేయగలడు.